కిషోరి వికాసంపై కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో గురువారం ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో బాలికల సాధికారత, భద్రత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి వర్చువల్ సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేశారు. కిషోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ కిషోరి వికాసం వేసవి సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడతాయని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు కౌమార బాలికలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ కిషోరి దశలో బాలికలకు సరైన మార్గదర్శకత్వం, ఆరోగ్య పరిరక్షణ, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు. ఈ దశలో సమగ్ర అభివృద్ధి సాధిస్తే భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు సాగగలరని పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం వేసవి సమావేశాలు మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయని, ఈ సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలలో ఆరోగ్యం, పోషణ, వ్యక్తిత్వ వికాసం, విద్యా ప్రాముఖ్యత, లైంగిక మరియు ప్రజల ఆరోగ్యం, బాల్య వివాహాల నివారణ, బాలల రక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చలు మరియు అవగాహన కార్యక్రమాలు గ్రామ మరియు వార్డు స్థాయిల్లో 11 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వయసు గల కౌమార బాల బాలికలకు నిర్వహించబడతాయని అన్నారు. ఈ సమావేశాల ద్వారా కౌమార దశలో ఉన్న బాల బాలికలకు సరైన మార్గదర్శకత్వం అందించడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మరియు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి సహాయపడడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ ప్రాంతీయ వర్క్ షాప్ లో కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు పోలవరం జిల్లాలకు చెందిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు సిహెచ్ లక్ష్మి, కె నాగమణి, టి శ్రీదేవి, కె ఉమా, జిల్లా బాలల పరిరక్షణాధికారి సిహెచ్ వెంకట్రావు, మిషన్ కోఆర్డినేటర్లు, సిడిపిఓలు, డిసిపిఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అదే పిల్లవాడు రేపొద్దున ఒకరి మీద యాసిడ్ అటాక్ కానీ, లేకపోతే పాక్సో కేసులో కానీ, లేదా టీవీ కేసులో కానీ, ఇంకేదో కేసులో కానీ ఇరుక్కుంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది తెలియాలి. రెండోది అసలు అలాంటి సర్కమ్స్టెన్సెస్ జీవితంలో రాకుండా చేసుకోవడం అన్నది మీ సంస్థ కూడా ఒక మంచి పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. హోల్సమ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ కి ఇది చాలా చాలా అవసరం అండి. అంటే వీళ్ళని ఒక రకంగా భయపెట్టాలని మేమేమి అనుకోవడం లేదు, కానీ ఎట్లయితే మనం వ్యాక్సిన్స్ వేసుకుంటామో ఇది కూడా అలాంటి వ్యాక్సిన్ అనుకోండి. ఈ వ్యాక్సిన్ ప్రివెంటివ్ మెజర్లోకి మనం పోకపోతే సొసైటీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నాం. సోషల్ మాధ్యమాల్లో అనండి, లేకపోతే మీడియాలో అనండి, 10th క్లాస్ కూడా పాస్ కాని పిల్లలతో హీరో హీరోయిన్గా పెట్టి తీస్తున్న ప్రేమ కథలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు యువత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదొక చాప్టర్ వాళ్ళగా చూస్తున్నారు, వాళ్ళ ఓన్ ఫ్రెండ్ సర్కిల్. అది పేరెంట్స్ ఆశించదని తెలిసినా సొసైటీ అంత పెద్దగా పట్టించుకోకపోవడం ఒక కారణం కావచ్చు. ఇంతకుముందు ఎవరన్నా అలాంటి వాళ్ళు కనిపిస్తే ఒక వింతగా చూసే ప్రవృత్తిని ఇప్పుడు మనకేదో ఎవరి దాకా పోతాడే అన్నట్టుగా మనం కూడా స్టార్ట్ చేశాం. సొసైటీలో నేను కూడా ఒక భాగమే. సో అలాంటి రియాక్షన్ వల్ల వాళ్ళు ఎంకరేజ్ అవుతున్నారు. అండ్ కాకినాడ కాదండి, చాలా చిన్న ప్రాంతాల్లో కూడా మమ్మీ డాడీ అనడం ఎంత కామన్ అయిపోయిందో, చాలా కామన్ అయిపోయింది. సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా అమ్మా నాన్నలు పిలిపించుకోవడం నామోజీ అయిపోయింది ఈ రోజుల్లో. అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. చేస్తే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది అనే దాని మీద ఈ వర్క్ షాప్ ద్వారా మీకు అవగాహన కల్పించి మీ మేధో సంపత్తిని కొంత, అంటే ఆల్రెడీ మనిషికి మేధో సంపత్తి ఉంటుంది, దాన్ని మేల్కొల్పి మనం ఏం చేస్తే బాలికలు బాగా సమృద్ధిలోకి వస్తారు. మనకు తెలుసు బాలిక యొక్క అభ్యాసం అంటే స్త్రీ అభ్యాసం అంటే మొత్తం కుటుంబం బాగుపడుతుంది.
పురుషుడైతే తనకు ఒక్కరికే ఉపయోగపడుతుంది, స్త్రీ అయితే పిల్లలు చూసుకుంటుంది. సో ఆ కుటుంబం మొత్తం బాగుపడడానికి స్త్రీ విద్య చాలా అవసరం. దాంట్లో భాగంగా మీ అందరినీ అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఆ అమ్మాయిల యొక్క వికాసం కొరకు మీరంతా పనిచేస్తున్నారు అని చెప్పడానికి మీరు చాలా గర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ విద్య ఎటువంటిది అంటే మొదటి బడి పిల్లలకు అమ్మఒడి. సో అమ్మఒడిలో మొదట నవ్వడము, ఏడవడము, అదేవిధంగా చిన్న చిన్న మాటలు మాట్లాడము, నడవడము, ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నేర్చుకుంటారు. అది కూడా మనకి చాలా వరకు తండ్రిని చూసి కొన్ని పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. అమ్మను చూసి కొన్ని, తర్వాత తండ్రిని చూసి కొన్ని నేర్చుకుంటారు. సో ఆ తర్వాత టీచర్స్, ఇప్పట్లో టీచర్స్ అంటున్నాం, ఇంతకుముందు మనకు గురుకులాలు ఉండేవి కాబట్టి గురుకులం. సో ఈ విధంగా మన సమాజం మొదటి నుంచి కూడా మాతృదేవోభవ, ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. సో అటువంటి సంస్కారం మనం విద్య ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో మన విద్యలో సమగ్రమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. విధానంలో మార్పు అనేది మనం మాత్రం ఇప్పుడున్నటువంటి విద్యా విధానము లేకపోతే మనకు తెలిసినటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండడం ద్వారా మేమంతా ఇక్కడ కలిసి ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అంతా కలిసి ఉంటుంది. ఇప్పుడు దగ్గరైనాము. చూసుకుంటే ఒకరినొకరు చూసుకుంటే ఏర్పడేటువంటి ఆత్మ తృప్తి చాలా గొప్పది. తన వ్యాపారాన్ని మొత్తం వెళ్తున్నాడు. సో వెళ్తూ మధ్యలో ఒక చోట ఆగవలసి వచ్చింది. సో ఆయన చాలా పెద్ద రెస్టారెంట్ అది. ఆ రెస్టారెంట్లో అంతా సప్లైర్స్ వాళ్ళంతా కలిసి బాగా అతిథులకు వడ్డిస్తున్నారు. సో తినేవాళ్ళు తింటున్నారు, బిల్లు కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అటువంటి సందర్భంలో మధ్యలో చాలా మంది ఒక చోట గుమ్ముకున్నారు. ఈయన కూడా అక్కడ కూర్చొని తిందామని చెప్పేసి టేబుల్ మీద కూర్చున్నారు. ఆయన పేరు చంద్రహాసన్. సో ఆ చంద్రహాసన్ అక్కడ కూర్చొని తింటున్నారు. సో తింటూ ఉండగానే చాలా మంది ఒక చోట ఈ హోటల్లో వర్కర్లు తర్వాత ఓనర్తో సహా గుమ్మిగూడి చక్కగా అక్కడికి ఒక కారు వచ్చి నిలబడింది. ఆ కారు దగ్గరికి వెళ్ళినారు. ఆ కారు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని నడవలేకుండా ఉంది చాలా, అంటే ఆమె టీచరు నడవలేని పరిస్థితి ఉంది. తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఆమెకు కావాల్సినటువంటి అన్ని కూడా ఆ ఓనరే స్వయంగా వడ్డిస్తున్నాడు. సో స్వయంగా వడ్డిస్తున్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు మధ్యలో ఓనర్ని పిలిచినాడు. చంద్రహాసన్ పిలిచి ఇంతకు ఏంటంటే నేను ఆమెకు అన్ని వడ్డించి ఆమె తినేటువంటి ఏదైతే భోజనం ఏదైతే కార్యక్రమం ఉందో అది అయిపోయిన తర్వాత వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఆవిడని మళ్ళీ అందరు కలిసి తీసుకొని పోయి ఆ కారు ఎక్కించి పంపించేసినారు. పంపించిన తర్వాత వచ్చారు. ఎవరు ఆమె అంటే మా టీచరు. ఆమె గొప్పతనం ఏముంది? అందులో చాలా మంది టీచర్లు ఉన్నారు కదా, ఆ టీచర్ల మాదిరి ఈమె కూడా టీచరు, దాంట్లో గొప్పతనం ఏముంది అని చెప్పేసి చెప్తారు. సో అతను హోటల్ యజమాని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మేము చదివే రోజుల్లో మా యొక్క సెక్షన్లో అంతా కొంత అల్లరిముఖ ఉండేది. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉండేవాళ్ళము, సరిగా చదివే వాళ్ళం కాదు. సో చాలా చెడు తిరుగుళ్ళు, అదేవిధంగా చెడు అలవాట్లు ఉండేవి మాకు. ఆ సెక్షనే కంప్లీట్గా ఎందుకు పనికిరాని వాళ్ళ సెక్షన్గా మాకు చాలా చెడ్డ పేరు ఉండేది. అటువంటి సందర్భంలో ఈ టీచర్ మాకు ఉపాధ్యాయురాలుగా వచ్చింది. క్లాస్లో 38 మంది ఉన్నాం మేము. ఈ 38 మందిని ఒక వారం 10 రోజులు గమనించిన తర్వాత ఒకరోజు ఒక్కొక్క విద్యార్థి యొక్క లక్షణాలు అంటే శ్రమ, పట్టుదల, అదేవిధంగా స్నేహభావము, ఇటువంటి లక్షణాలు వాళ్ళలో ఉండేటువంటి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం. జిల్లా పర్యటనలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడి. కాకినాడలోని సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు.
యువ నాయకుడు నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించడంపై హర్షం. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన కాకినాడలో కిషోరి వికాసంపై ప్రాంతీయ వర్క్షాప్ వర్చువల్ సమావేశంలో బాలికల సాధికారత, భద్రత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.